పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి సంస్థలో మూతపడిన బొగ్గు గని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తు పడి హెడ్ఓమెన్ సత్యనారాయణ దుర్మరణం పాలయ్యారు. సత్యనారాయణ ఇసుక బంకర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, కార్మిక నాయకులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ, భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 7LP మూసివేయబడ్డని మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్ మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు, భద్రత తీసుకోవాలని చెప్పిన చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకొక చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరగడం. ఇలా దేశానికి వెలువరించిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చేయడం, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబం